మిత్రులు అడుగుతున్నారు కొంచెం సెన్సిటివ్ పెనిస్ గురించి చెప్పండి. కొద్దిమందికి పెనిస్ అంటే మగవాళ్ళ జననాంగం విపరీతంగా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఈ ఎక్సెసివ్ సెన్సిటివిటీ ఉండడం వల్ల వాళ్ళ అమ్మాయిని తాకముందే ఈవెన్ బట్టలు కూడా పూర్తిగా విచ్చుకోకముందే అది ఎరెక్షన్‌లోకి రావడము, వెంటనే టప్పున పడిపోవడము, దాంట్లో నుంచి ఫ్లూయిడ్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎర్లీ ఇజాక్యులేషన్ అంటారు. దీన్నే ఇదివరకు ప్రీవియస్‌లో ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అనేవాళ్ళు. ఇప్పుడు దాని టర్మ్ మారిపోయింది. దాన్ని ఎర్లీ ఇజాక్యులేషన్ అంటారు. ఈ ఎర్లీ ఇజాక్యులేషన్ కారణాలు 1,90,000 ఉంటాయి. ఇందులో ఒకటి స్మోకింగ్ ఉండొచ్చు, రెండోది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజు, మూడోది ఒబెసిటీ, నాలుగోది ఫ్యామిలీ హిస్టరీ, ఇలా రకరకాలు ఉండొచ్చు. దీనికి మంచి మాత్రలు ఉన్నాయి. ఈ ఎర్లీ ఇజాక్యులేషన్ ఉన్నవాళ్ళు తొందరగా ఎక్సైట్ అవుతుంటారు. కనుక వాళ్ళు రెగ్యులర్గా రన్నింగ్ చేయడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ, ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్లో కనీసం 15-20 నిమిషాలు పాల్గొనాలి. రెండోది ఏమిటి అంటే వాళ్లకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి తాకగానే వీడికి అయిపోతుంది అనుకోండి, కొద్ది రోజులు అందులో వాళ్ళకు గోల్ ఈజ్ నాట్ శృంగారం గోల్ కాదు. గోల్ పెట్టుకొని కాకపోతే వాళ్ళకు డిసప్పాయింట్మెంట్. అందుకోసమని వాళ్ళు ఏం చేయాలంటే అమ్మాయి డ్రెస్ మీదనే అబ్బాయి డ్రెస్ ఉండగానే వాళ్ళకు తాకినప్పుడు టచ్ సెన్సేషన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. సో ఫస్ట్ టచ్ నేర్చుకోవాలి. తర్వాత సెమీ న్యూడ్గా టచ్ చేసుకోవడం నేర్చుకోవాలి. లాస్ట్కు న్యూడ్గా టచ్ చేసుకోవాలి. అప్పుడు కూడా వాళ్ళకు దీన్ని జాన్సన్ టెక్నిక్ అంటారు. సో లాస్ట్కి మాత్రమే వాళ్ళు దే హ్యావ్ టు ఇంటర్కోర్స్ చేయాలి. అంతవరకు వాళ్ళు టచ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఇది ఒక పద్ధతి. రెండోది ఏమిటి అంటే కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటే కూడా ఈ ఎర్లీ ఎజాక్యులేషన్ ఆగిపోతుంది. మూడోది ఒక్కొక్కసారి ఆ చర్మం తీసేస్తే గ్లాండ్స్కున్న హైపర్ సెన్సిటివిటీ ఒక 1 or 2 monthsలో తగ్గిపోయి మొదట్లో డ్రాయర్ తగిలినా కూడా ఎరెక్షన్ వస్తూ ఉంటుంది. తర్వాత సెటిల్ అయిపోతుంది. ఇలా అయినప్పటికీ కాకపోతే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ కొరియా నుంచి తెప్పిస్తాము. దాదాపు అవి 18,000-20,000 రూపాయల ఇంజెక్షన్ ఉంటుంది. సుమారుగా 5-6 ఇంజెక్షన్లు ఇస్తే అంగం గర్త్ కూడా పెరుగుతుంది. అంగానికి సెన్సిటివిటీ కూడా తగ్గిపోయి చాలాసేపు చేసే అవకాశం ఉంటుంది. నిజానికి ఇజాక్యులేషను, ఎరెక్షను ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికే కానీ ఇవన్నీ కలిసే ఉంటాయి, హ్యాండ్ ఇన్ గ్లవ్. వాటిని ఇది ఎరెక్షన్, ఇన్ని నిమిషాలు ఎరెక్షను, ఇన్ని నిమిషాలు ఎజాక్యులేషను అని మనం సెపరేట్ చేయడానికి చాలా కష్టం. సో ఎవరికైతే ఈ ఎజాక్యులేటరీ మందులు పనిచేయట్లేదో, ముఖ్యంగా డపాక్సిటిన్ అనే ఒక రకమైన ట్యాబ్లెట్ వాడుకోవచ్చు. ఈ డపాక్సిటిన్ వాడడం వల్ల దీనికి ఈ 30 mg ట్యాబ్లెట్ కనుక ఎర్లీ ఇజాక్యులేషన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ ట్యాబ్లెట్తో పాటు అవసరం అనుకుంటే PDE5 ఇన్హిబిటర్స్ అనేటువంటి సిల్డెనఫిల్, వార్డెనఫిల్, టడలాఫిల్, ఆవర్నాఫిల్ ఇట్లాంటి ఫిల్స్ కూడా వాడుకోవచ్చు. సో టైం ఎక్కువ రావడానికి, తర్వాత ఈ ఎర్లీ ఎజాక్యులేషన్ తగ్గించుకోవడానికి రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు పినల్ ఇంప్లాంట్ సర్జరీ అనే ఒక సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీ ద్వారా కూడా మనిషి ఎంజాయ్ చేయొచ్చు. ఇది జర్మన్ ఇంప్లాంట్. ఈ పినల్ ఇంప్లాంట్ వేసుకున్న తర్వాత ఒకవేళ ఇజాక్యులేట్ అయినా కూడా ఈ ఫ్లూయిడ్ కారినా ఇది మెత్తబడకుండా ఉంటుంది. ఇది మనం ఎప్పుడు ఇలా ఉంటే ఎంబరాసింగ్గా ఉంటుంది కనుక దీన్ని ఇలా పైకి వంచుకోవచ్చు. శృంగారంలో పాల్గొనేటప్పుడు దీన్ని ఇలా స్ట్రేట్ చేసుకోవచ్చు. ఒక సౌలభ్యం ఏంటంటే ఇది జర్మన్ మేక్, ఇక్కడ జర్మనీ అని రాసింది. దీని ధర 1,85,000. ఎవరైతే ఇది తెచ్చుకుంటారో మళ్ళీ వేరే ఆపరేషన్కు ఛార్జెస్ లేకుండా కేవలం ఇవి కొనుక్కున్న వాళ్ళకు మనం ఫ్రీగా సర్జరీ చేసి పంపిస్తాము. ఈ జర్మన్ ఇంప్లాంట్స్ లైఫ్ లాంగ్ పనిచేస్తాయి. సుమారుగా 20-25 ఏళ్ల నుంచి మార్కెట్లో వస్తున్నాయి కనుక. సో ఇదివరకు ఏంటంటే కేవలం ముసలాళ్ళు మాత్రమే లాస్ట్ రిజార్ట్గా మాత్రమే ఇంప్లాంట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ ఉండేది. ఈ మధ్యకాలంలో ఎవరికి ఇది అవసరమో వాళ్ళు చేసుకోవాలి. యంగ్ అయినా ఒకవేళ ట్యాబ్లెట్స్ పనిచేయకపోయినా, యంగ్ అయినప్పటికీ కూడా అతను అనుకున్న పరిస్థితుల్లో శృంగారంలో పాల్గొనలేకపోయినా ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఇంప్లాంట్ చేసుకునేది నిజానికి యువకులకే ఎక్కువ అవసరం. ఎందుకంటే యువకులు దీన్ని వాడడం ఎక్కువ ఉంటుంది. వీడు దీని అవసరం, దీని ఆలోచనలు, దీని శృంగారం గురించి ఆలోచనలు ఇవన్నీ యువకులకే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 85 ఏళ్ళ పెద్ద మనిషికి నేను సర్జరీ చేశాను అనుకోండి, మహా అయితే 5 ఏళ్ళో 6 ఏళ్ళో బతికిన తర్వాత ఆయన పోతారు. సో కనుక యంగ్ పీపుల్ ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళు
ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. తర్వాత డాక్టర్లను మార్చో, వైద్య పద్ధతి మార్చో, అలోపతి మార్చేసి యునాని మార్చేసి ఆయుర్వేదం మార్చేసి హోమియోపతి, ఇలా జీవితాంతం ఏదో మందులు వాడుకొని టైం వేస్ట్ చేసుకోకండి. ఒక్కసారి జీవితంలో టైం పోతే మళ్ళీ రాదు. డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు కానీ టైంను మాత్రం ఎవరు సంపాదించుకోలేము. సో మనకు నేను నిన్నే ఏదో సోషల్ మీడియాలో ఒక చదివాను. దాంట్లో ఇతను కోయంబత్తూరులో ఒక గాడ్ మ్యాన్ ఉంటారు కదా, వారు చెప్తుండే డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి నేను ఒక $1 బిలియన్ తెచ్చాను అంటే నో ఇంట్రెస్ట్, అందులో ఏమి ఆ శవం లేచి కూర్చోలేదు. అలాగే నీకోసమని అందమైన అమ్మాయిలు 10 మందిని తీసుకొచ్చాను అంటే ఆ శవంలో ఏమి కళ్ళు తెరవదు. సో జీవితం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి. సో ఎంజాయ్ చేయగలిగిన వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఏ 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చి హిప్ ఫ్రాక్చర్ అయిపోయి దాన్ని సరిగా ట్రీట్ చేయక మంచం మీద పడి ఉండి వాడు ఎప్పుడు ఎంజాయ్మెంట్ ఏం చేస్తాడు? వాడికి ఆరోగ్యం మీదనే ఆ దృష్టి ఉంటుంది. ఎవరైతే చక్కగా కాళ్ళు చేతులు కదపగలరో, ఎవరైతే నడుము వంచితే నడుములో నొప్పి రాకపోవడము, పొట్టల నొప్పి రాకపోవడము ఉన్నదో వాళ్ళు ఎంజాయ్ చేయాలి. సో ముందు ఇవన్నీ ఉన్నప్పుడు ఇదొక అదృష్టంగా భావించి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడం కూడా నేర్చుకోవాలి. సంపాదన ఎంత సంపాదించినా కూడా దెర్ ఇస్ నో ఎండ్. మనం రాత్రింబగళ్ళు మొత్తం 24 అవర్స్ పనిచేసి 3 షిఫ్టులు జాబ్ చేసి సంపాదించినా కూడా జీవితంలో మనం టాటాలమో బిర్లాలమో కాలేము. తర్వాత అంత సంపాదించిన తర్వాత కూడా అదంతా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు న్యూస్ ఉంది, జయలలిత సంపాదించినటువంటి ఆస్తులన్నీ మళ్ళీ తమిళనాడు గవర్నమెంట్ తీసేసుకుంది అని. కర్ణాటక హైకోర్టు నుంచి అటు షిఫ్ట్ అయిపోయినాయి. కొన్ని వేల కిలోల వెండి, వేల కిలోల బంగారం ఉంది. ఏం చేసుకుంటారు? ఇప్పుడు కనుక సంపాదించిన దాన్ని కనీసం ఒక 10%, 20% మీ ఆరోగ్యానికి వెచ్చించుకోండి. అవసరం అనుకుంటే సర్జరీ కూడా చేయించుకోండి. అవసరం లేదనుకుంటే సర్జరీ కాకుండా ఏదైనా తిరిగి రండి. మీ పార్ట్నర్స్ తీసుకొని టూరిజం పోయి రండి. టూరిజంలో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకసారి టూరిజంలో పోయినప్పుడు బాండింగ్ పెరుగుతుంది, ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. కనుక సాధ్యమైనన్ని సార్లు మీరు ఎక్కడికి వీలైతే అక్కడికి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి రండి. ఎంజాయ్ చేయండి. కేవలం డబ్బులు దాచుకోకండి. ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్కువ కట్టకండి, ఖర్చు పెట్టండి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టమని నేను చెప్పను, కానీ మీరు ఖర్చు పెట్టుకుంటే అవన్నీ మీకు హెల్త్ మీద ఖర్చు పెట్టుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కూడా వస్తుంటుంది. మంచి ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అవ్వండి. ముందే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడండి, మేము సర్జరీ చేయించుకుంటే మాకు వస్తాయా అని. సో ముఖ్యంగా ఇంప్లాంట్ సర్జరీస్ని వాళ్ళు కాస్మెటిక్గా ట్రీట్ చేస్తారు. అలా కాకుండా ఇది కాస్మెటిక్స్ కాదు, నిజానికి ఇది శరీరానికి అవసరమైనటువంటి డిజైరు. కనుక శృంగారం పాలలో పాల్గొనేది కాస్మెటిక్స్ కాదు. దీన్ని అందరూ ప్రొటెస్ట్ చేస్తే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మార్చుకొని వాళ్ళ పద్ధతిని మార్చుకుంటాయి. సో ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే మీకు కూడా బర్డెన్ లేకుండా సర్జరీస్ అవుతాయి. కనుక బీ అలర్ట్. సొసైటీలో ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి వీటిలన్నింటినీ కూడా మీరు మార్చే ప్రయత్నం చేయండి. సొసైటీలో మీరు హ్యాపీగా ఉండండి, సొసైటీని హ్యాపీగా ఉంచండి.